సత్య, మీరిద్దరూ కలిసి వస్తామని నాకు మాటిచ్చావు కదా. నీ మాట కాదని మీ ఆయన మరో పార్టీకి వెళ్లడంలో అర్థం ఏమిటి చెప్పు. అసలు నువ్వు ఎలా వెళ్ళనిచ్చావు? ఈ మగాళ్ళని అలా వదిలేస్తే ఇంకేమైనా ఉందా? ఏ కొంగు ముడేసుకుని తిరగల? అవసరమైతే మెళ్ళో గొలుసేసి కట్టేయాలి కూడాను. అయినా మా హబ్బిని చూడు నేను ఎలా తయారు చేశాను. ఏమండి ఏమండి? పిలిచావు మేడం? కమింగ్. యువర్స్ మోస్ట్ ఒబీడియంట్. మీ పేరేమిటో చెప్పండి. శకుంతల శ్రీనివాసన్. అదేమిటి పెళ్ళం పేరు ముందు పెట్టుకున్నారు? అది దేవుళ్ళ పద్ధతి అండి. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు. చాలు చాలు. ఎంతకీ మేడం ఎందుకు పిలిచినట్టు? బంగారం లాంటి చీర మీద సూప్ పడిపోయింది, కనిపించడలా? సూపర్. ఎంత పోరదానికి చంపేస్తాను, తుడిచేస్తాను. ఈ యాంకర్చిప్, దాని కర్చీఫ్ కూడా కావాలా? షర్ట్ తో తుడిచేస్తాను. పార్టీ బాగా జరిగిందా? చచ్చా, పార్టీ అది వేదవ పార్టీ. వంటలు బాగలేవా? వంటలు కాదు, అక్కడికి వచ్చిన జంటలే బాగలేదు. ఏమొచ్చింది? ఏం మొగాళ్ళండి, పెళ్ళాం వెనకాల చేతులు కట్టుకుని వాడు చెప్పులు తుడుస్తూ చాటు తుడుస్తూ చిచిచి. అలాంటి మగాళ్ళంటే నాకు అసహ్యం. మగాడంటే మగాళ్ళలాగే ఉండాలి. పోనీ నీ మూడులో ఉంటే పర్వాలేదా? నా మూడికి ఏంటండి తక్కువ? సరే గాని మీ పార్టీ ఇలా జరిగింది. మా పార్టీకి ఏం తక్కువ, మన లేబర్ పార్టీ అది ఎప్పుడు బాగానే జరుగుతుంది. కాకపోతే నువ్వు రాలేదేమిటని చాలా మంది అడిగారు. మీరేం చెప్పారు? ఏం చెప్తాను, జరిగిందే చెప్పాను. అంటే నేను మీతో గొడవ పడింది నేను రానన్నది? నాట్ లైక్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. మన పార్టీకి మీ అమ్మగారు రాలేదని మీరేం బాధపడక్కర్లేదు. ఎందుకంటే మన పార్టీ సంగతి తెలియక మునిపే వారు మరో పార్టీకి వస్తానని మాటిచ్చారు. మాట నిలుపుకోవడం వారి మర్యాద, ఆవిడ మర్యాదను కాపాడటం ఆవిడ భర్తగా నా ధర్మం. మన పార్టీకి మరోసారి తప్పకుండా వస్తారని నా భార్య తరఫున భర్తగా నేను మీకు మాటిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ యు ఆర్. మీరెంత గొప్పవారు. ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఏంటి, ఏమైంది? ఎక్కడ? ఏంటిది? కీస్, కీస్. గాడ్రేజ్ కీస్ వీటిని భద్రంగా దాచుకోవాలి. ఏంటో రివాల్వర్ ఎవరిది? నాదే. ఆహా, అగ్నికి వాయువు తోడనట్టు నీ ఆవేశంతో రివాల్వర్ కూడానా? అవును, ఇంతకు ఎంతమంది చంపావు? భలే వారే. అనవసరంగా నేనెందుకు చంపుతాను? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నది నేను మా మమ్మీ మాత్రమే. అందుకే రక్షణ కోసం దగ్గర ఉంచుకున్నాను. రక్షణ కోసం రివాల్వర్ ఎందుకు? నేనున్నాగా, వెళ్ళి దాచే. పొరపాటు ఆవేశంలో నన్ను చంపుడు చంపుతావు. దీంతో కాల్చేది దొంగల్ని, మోసగాళ్ళని మాత్రమే. మీలాంటి ప్రేమికుల్ని కాదు. డాక్టర్, వాట్స్ ద మ్యాటర్? కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. Is it? Yes. Thank you. Thank you very much. తల్లి బిడ్డకు పాలిచ్చుట. ఐ సీ, అప్పుడే తరఫీ అవుతున్నావు అనమాట. ఏమిటండి ఇది? పెళ్ళే 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే నెలలు తప్పడం, తారీఖులు తప్పడం. ఆహా, ఇది మరీ బాగుందో. తప్పింది నువ్వైతే నేనేంటి? సారీ, తప్పించింది నేను కాదు. గుడ్, కంగ్రాచులేషన్. అవును, నాకు పండు లాంటి బిడ్డనివ్వాలి. నేను ఎప్పుడు ఆ బిడ్డతో ఆడుకోవాలి. అదేం కుదరదు. అలా అయితే నాకు పిల్లలే అక్కర్లేదు. అర్థమైందిలే. ఏమిటి అర్థమైంది? అదే, పిల్లలు ఎందుకు వద్దంటున్నావు అర్థమైంది. రేపు మనకు పుట్టబోయే బిడ్డతో కూడా నేను ఆడుకోకూడదు. ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ నీతోనే ఆడుకోవాలి. అవునా? అవును అవును అవును. నా కిషోర్ ప్రేమ చివరికి నా బిడ్డతో కూడా పంచుకోలేను. స్వామి, స్వామి, చివరికి ఎంత స్వార్థపరాలు నాకు అంటగట్టావు స్వామి. అయ్యగారు, అమ్మగారు పురుడోసుకున్నాక నాకు ముక్కు పుడక చేయించాలండి. ఒకటేం కర్మ, 3 చేయిస్తాను. కనేది నేనైతే నీకెందుకే ముక్కు పడక? మళ్ళీ ఆయన ఏమన్నా అడిగా ఉంటే నీ ముక్కు కోసేస్తాను. వీళ్ళమ్మా, నిజంగానే కోసేస్తుంది పో. ఎందుకో పాపం ఆ మాత్రం దాని కోపం. చూడండి మై డియర్ భర్త గారు. మళ్ళీ గారు ఎందులేండి, భర్త అంటే చాలు. ఓకే మై డియర్ భర్త, పండంటి బిడ్డ కావాలంటే 5 సూత్రాలు పాటించాలి. 5ఏనా? 12 కాదా? కాదు 5. చెప్తాను, రాసుకోండి. కాస్త పట్టుకుంటారా? చెప్పండి ప్లీజ్. నంబర్ 1. వెయిట్ మినిట్. రెడీయా? yes ప్లీజ్. నంబర్ 1, నేను ప్రసవించే వరకు మీరు గడ్డం తీసుకోకూడదు. గడ్డం తీసుకోకూడదా? అయ్యో, దురద పడుతుందో, నీకే కష్టం. నంబర్ 2, ఆఫీస్ లో ఉన్న మీ ఆడ సెక్రటరీని వెంటనే డిస్మిస్ చేయాలి. సారీ మిస్ రీటా, యు ఆర్ డిస్మిస్డ్. సార్, నేను చాలా పెద్దాన్ని సార్. నేనేం తప్పు చేశాను సార్? గర్భిణి అమ్మా, గర్భిణి.
సార్ నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. గర్భిణి నీ కదమ్మా నా భార్యకి. సారీ యూఆర్ డిస్మిస్. నంబర్ 3 భోజనంలో ఉప్పు కారం బంద్. రామా ఉప్పు లేదు, కృష్ణ కారం లేదు, అయినా నాకే రక్తపోటు అనుకుందా? ఏం చేస్తాం, కర్మ, భార్య విధేయను కదా. నంబర్ 4 ఇంగ్లీష్ ఏ సర్టిఫికెట్ సినిమాలు చూడకూడదు. అమ్మో మలయాళం సినిమా మనం చూడకూడదు. నంబర్ 5 ప్రతినిత్యం ఆంజనేయ స్వామికి పూజ చెయ్యాలి. స్వామి నా భార్య సత్యుందే ఒట్టి పిచ్చిది, పాపం పేరు బ్రహ్మచారి అనుకుంటుంది. నీకు ఆల్రెడీ పెళ్లి అయిందని, ఓ పెళ్ళా ఉందని, కొడుకున్నాడని నాకు తెలియదు. ఏం చేస్తాను, భార్య విధేయని తప్పదు కదా మరి. రామా రామా ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈ గడ్డం దొరద. అదేంటో కర్మ, 9 మాసాలు నిండినా కూడా బిడ్డ పుట్టలేదు.